మనం వాడుతున్నటువంటి సిమ్ కార్డులు రీఛార్జ్ అయిపోతే అవుట్ గోయింగ్ ఆపేస్తారు. అది బాగుంది. ఇన్కమింగ్ ఎందుకు ఆపేస్తున్నారు? ఇన్కమింగ్ ఆపేయటం వల్ల మనం ఏదైనా ప్రభుత్వ సేవలను పొందాలంటే ఓటీపీ రావడం లేదు. అలానే ప్రతి చిన్న విషయానికి కన్ఫర్మేషన్ ఓటీపీ వస్తుంది కదా, అది రావట్లేదు కదా, అప్పుడు ప్రభుత్వ సేవలను పొందలేకపోతున్నారు. అలానే పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఓన్లీ ఇన్కమింగ్ కోసమే మొబైల్ ఫోన్ వాడుతున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి ఇన్కమింగ్ రాకపోతే వాళ్ళు మళ్ళీ రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడే ఒక ఫోన్ కాల్ కోసం 350 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తున్నారు. 350 రూపీస్ ఓన్లీ అవుట్ గోయింగ్ కోసం ఖర్చు పెట్టడం కరెక్ట్ అంటారా? ఎందుకంటే వాళ్ళు ఈ 5G 4G డేటాలు వాడరు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఇన్కమింగ్, లేదంటే ఎప్పుడన్నా ఒకసారి అవుట్ గోయింగ్. అయితే ఈ సెల్ ఫోన్ టవర్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవుట్ గోయింగ్ ఇవ్వడం కోసం టవర్ల మెయింటెనెన్స్ ఎలాగూ చేయాలి. ఆ మెయింటెనెన్స్తో పాటే ఇన్కమింగ్ కూడా అదే మెయింటెనెన్స్ కదా, ఆ మెయింటెనెన్స్లోనే ఇన్కమింగ్ ఫ్రీ ఇస్తే సరిపోతుంది కదా. అలాగే సుప్రీంకోర్టు కూడా ఇప్పటి వరకు ఇన్కమింగ్ ఆపమని కానీ లేదా ఇవ్వమని కానీ ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. దీని మీద త్వరగా స్పందించి ఇన్కమింగ్ ఫ్రీగా వచ్చే ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్ని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, ఆయన ప్రశ్నించారు గట్టిగా. ఇప్పుడు ఆయన ప్రశ్నించింది ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది కాబట్టి ప్రభుత్వం త్వరగా దీని మీద చర్యలు తీసుకొని రీఛార్జ్ అయిపోయినా సరే ఇన్కమింగ్ ఆగిపోకుండా ఫెసిలిటీ కల్పిస్తే బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.